హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. సో, ఏం చేస్తున్నాను అంటే ఏంది స్మైలీ బొమ్మలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేసేయండి. సో, ఇది వచ్చేసి ఆలు అంటే మనం రిలయన్స్‌కెలా రత్నదీప్‌కి వెళ్తాం గదా! సో, అలాంటప్పుడు ఇట్లా ప్యాకింగ్‌లో ప్యాక్ చేసి ఉంటాయి. మోమోస్ అని, ఆలూస్ ఓన్లీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని తినడమే. అంతే. అదేవిధంగా దానికి ఏమంటారు ఈ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. కర్రీ చేస్తున్నామా అలాగే చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను. చెప్పాను గదా! గణేశుని దగ్గరికెళ్తున్నామని తొందరగానే వంట చేసేసుకుంటున్నాము. పూజకి మళ్ళా లేట్ అయిపోతదని. సో, అదనమాట. ఫస్ట్ అయితే ఇంగ ఈవినింగ్ స్నాక్ కొద్దిగా తినాలి గదా! మా ఆయన డ్యూటీ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ పక్కా ఉండాల్సిందే. సో, కావాలంటే దాంట్లో ఒక టమాటా గూడా వేయొచ్చు. ఈ కర్రీలో, దాంట్లో గాదు. కర్రీలో. సో, ఆయిల్ పాన్ పెట్టాను గదా! సో, ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కగానే ఇంగ ఒకటి ఒకటి వేసేయడమే. ఇదిగోండి చాలా జాగ్రత్తగా చూసి వేయాలండి. బాగా అంటే కొద్దిగా ఇంకోటి ఇది ఫ్రీజర్‌లో పెట్టాలి. మనం తీసుకున్నప్పుడు. లేకపోతే బయట పెడితే మళ్ళీ ఇది మెల్ట్ అయిపోతాయి. సో, ఇదిగోండి ఆయిల్‌లో కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని తింటే స్నాక్స్‌కి బావుంటుంది. ఈవినింగ్ టైంలో అట్లా వర్షం పడుతున్నప్పుడు తింటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఇది మొత్తం ఆలుది అన్నమాట. సో, ఆలు తినేవాళ్ళుంటే ఈజీగా తినొచ్చు. కొంతమందికి ఇంగా అట్లా ఉంటాయి గదా! తినొద్దు అలా ఇలా అని. అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు. కానీ ఇది ఎక్కువ అంటే ప్యాకింగ్‌లో ఉంటాయి కాబట్టి ఇది అంత హెల్త్‌కి మంచిది గాదు. సో, అప్పుడప్పుడు తినడానికి ఏం పర్లేదులే. మీ అందరికీ తెలిసిన విషయమే. మనకి ఏదైతే హెల్త్‌కి మంచిది అనిపియదో అదే అలాంటివి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం గాబట్టి, సో, అలా అన్నమాట. అప్పుడప్పుడు తినొచ్చు పర్లేదు. సో, ఇదిగోండి మెల్లగా ఇది తీసినప్పుడు నేనసలు ఎంత స్ మీ స్ దూరంలో ఉన్నానో చూడండి. సో, మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తింటే దీన్ని సాస్‌తోని గానివ్వండి, లేదు అననంటే వెజ్ మయోనీస్ ఉంటాయి గదా! ఆ మయోనీస్‌తోని తిన్నా గూడా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మేము ఇదివరకు మొన్న షాపింగ్‌కెళ్ళినప్పుడు అన్నీ తీసుకొచ్చాము. ఇదిగోండి ఇలా తీసి పెట్టేసుకున్నా సరే మొత్తం డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్‌లో పక్కన పెట్టేసాను. మంచి గోల్డెన్ కలర్‌లో రావాలండి. గోల్డెన్ కలర్‌లో వస్తేనే ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఒకటి ఒకటి ఆయిల్‌లో ఇంగ వేసేసుకోవడమే ఇలా. లేదు అంటే మొత్తం మంచి గోల్డెన్ కలర్‌లో వస్తేనే బావుంటది. క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, అన్నీ కొన్ని కొన్ని వేసేసుకున్నా. అప్పుడప్పుడు స్టఫ్‌కి బావుంటది. ఇదిగోండి ఇలా. చూడండి ఎంత ఇది ఉందో. స్మైలీ బావుంది కదా! చిన్న పిల్లలైతే ఇంకా ఈజీగా తింటారు. కానీ చిన్న పిల్లలకి ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే ఇది ఇంత మంచిది కాదు హెల్త్‌కి. చెప్తున్నాను కదా ముందే. కానీ చాలా బావుంటాయండి టేస్ట్. ఇంగా ఇది బోర్లు కూడా తొందరగానే క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇంగా వీడియో తీయలేదు నార్మల్‌గా. ఈరోజు వర్క్ చాలా తొందరగానే అయిపోయింది. సో, రొటీన్‌గా అదే ఏం చూపిద్దామని ముందే అవన్నీ కడిగేసి పెట్టుకొని, ఇంగా సింక్ నిండా ఏం బోన్లు లేవన్నమాట. అన్నీ క్లీన్ చేసేసాను. సో, యాహ్! అదన్నమాట. ఇంక దాని తర్వాత గణేషుని దగ్గరికెళ్ళడానికైతే నేను రెడీ అవుతున్నానండి. శారీ వచ్చేసి మాక్సిమం అయితే నేను ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేయను. డ్రెసెసే ఎక్కువగా. కానీ అప్పుడప్పుడు ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడు అవేమో కనీసం బయటికెళ్ళినప్పుడు నేను వేస్తే బావుంటదని, పద్ధతిగా, సాంప్రదాయంగా ఉంటుందని. సో, అలా అన్నమాట అంతే. ఇంగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ ఇంగ శారీ ఉన్నప్పుడు బ్యాంగిల్స్ కూడా ఉండాల్సిందే గదా! ఇంకోటేంటంటే బ్లాక్ బీడ్ చూపిస్తానండి. నేను ఇది జెరాకీ జ్యువెల్లర్స్ నుంచి తీసేసుకున్నాను. చాలా చాలా బావుంది. ఎంతమందికి జెరాకీ జ్యువెల్లర్స్ తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎప్పుడు దీంట్లో ఆఫర్స్ ఏంటంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. 699కే 2 తీసుకోవచ్చు. ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అన్నమాట. ఇదిగోండి. ఇదేం ప్రమోషన్‌ది గాని కాదండి. ఏదో నాకు నచ్చిందని చెప్తున్నాను. తీసుకునే వాళ్ళుంటే ఈజీగా తీసుకోవచ్చు. అవి బ్లాక్ బీడ్ అనేవి క్రిస్టల్స్‌లా ఉన్నాయండి. చాలా బావున్నాయి. వేసుకుంటే మాత్రం చాలా చాలా బా అనిపిస్తుంది లుక్ అయితే. సో, అదన్నమాట. ఇంగా కుకింగ్‌కొచ్చేసేసరికి ఇదిగోండి ఆయిల్‌లో అది పెట్టేసాను గదా! ఇప్పుడు కర్రీ జేయడమే. కొద్దిగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసాను. వేసిన తర్వాత జీలకర్ర యాజ్ యూజువల్ జీలకర్ర ఇంకేమన్నా వేసేసుకోండి. అంటే శనగుళ్ళు అలాంటివి ఉంటాయి కదా! పప్పులు అవి. అవి వేసుకోండి. నేనైతే ఇంక డైరెక్ట్ ఆయిల్ వేస్‌లో జీలకర్ర ఏసి నేను ఆనియన్ వేయట్లేదండి. ఇది ఓన్లీ ఫ్రై కాబట్టి ఆనియన్ వేయట్లేదు. ఏంటి ఫ్రై ఉంటే ఆనియన్ ఎయ్యరా అని అనుకోవద్దు. వేస్తారు. కానీ నేను వేయను. నాకు అంతగా ఆనియన్ వేసి అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు అంత వేగేంత టైం కూడా లేదండి. ఆనియన్స్ వేగాలి, అది ఇవ్వాలి. నేను ఏదైనా సరే
పర్టిక్యులర్‌గా చేస్తేనే బావుంటది. ఇప్పుడు ఆనియన్స్ వేగకపోతే కచ్చపక్కగా ఉంటే అది కర్రీ మొత్తం టేస్ట్ మారిపోతుంది. అందుకని ఇది ఓన్లీ ఫ్రైయే కాబట్టి జస్ట్ అలా ఆయిల్‌లో ఫ్రై చేసి ఇంగా ఉప్పు, కారాలు వేసేయడమే. ఇదిగోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ దాని తర్వాత పసుపు వేస్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు స్పూన్‌తో వేయొచ్చు గదా! అలా డబ్బాలో వేసే బదులంటే కరెక్టేనండి. స్పూన్ దానికి సెపరేట్‌గా లేదు. అలా అని ఉన్నాయి. ప్లాస్టిక్స్‌వి లేవు. నేను ఇంకా స్టీల్స్‌వి యూజ్ చేయనండి. ప్లాస్టిక్ తీసుకోవాలి. మొన్న రిలయన్స్ వెళ్తేనే మర్చిపోయాను. నెక్స్ట్ టైమ్ తీసుకుంటాను. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు గదా! ఇంక కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇది స్టీలుది ఉంది స్పూనయితే మొత్తం అసలు ఎంత దానికి మొత్తం ఇట్లా అంటుకుపోతుంది. సో, ప్లాస్టిక్స్‌వి ఉండాలి. అందుకేనని ఇదిగోండి కొద్దిగా టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు వేసేసి ఇంక మంచిగా కలిపేసుకుంటున్నాను. సో, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానెల్‌ని దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, లైక్ చేస్తే మరి కొందరికి వీడియోస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది నేను అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఏమంటారో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవాయిడ్ చేయండి. సో, ఇలా మంచిగా కలిపేసుకొని అండ్ మీలో ఎందరికి ఈ ఫ్రై అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమమ్‌గా అయితే ఫస్ట్ అయితే నేను ఇది అంత నాకు నచ్చేది కాదు. కానీ ఇలా ఇంగా మనం ఒక్క కర్రీకి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో ఆఫ్‌కోర్స్ అందరికీ తెలిసే ఉంటది. సో, ఎలా పడితే అలా పడితే టేస్ట్ వస్తదని అట్లేం గాదు గానీ, కొద్దిగా మనం చేసే కర్రీస్‌లోనే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి గదా! కొన్ని యాడ్ జేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, ఇదిగోండి కొద్దిగా కారం అవి ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాను. అటు సైడ్ రైస్ పెట్టేసాను. సో, మాక్సిమమ్‌గా ఇంకోటేంటంటే పెద్ద ఏంటంటే మేము గణేషుని దగ్గరికెళ్ళలేదండి మా కాలనీలో కానీ. నిన్న వెళ్ళలేదు. వెళ్ళలేదనేసి ఇక డైరెక్ట్‌గా రైస్ అది ఇది పెట్టుకుందామని పెట్టేసుకున్నాము. ఈరోజు వెళ్దాంలే అన్నట్టుగా. ఇది నిన్నటి వీడియో అండి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. నిన్న నైట్ మొత్తం అదే ఈవినింగ్ నైట్ 7:00 అట్లా షూట్ చేసిన వీడియో. సో, అదన్నమాట. ఇది పల్లీల పొడి కొద్దిగా ఉంటే వేసేసాను. ఏదో టేస్ట్ బావుంటదని. ఇంక చపాతీ గూడా చేశానండి. చపాతీ డైలీ మాకు కంపల్సరీ రొట్టె అన్నా ఉండాలి, చపాతీ అన్నా ఉండాలి. ఎందుకంటే మా ఆయన తినేది ఒకటే పూట కాబట్టి, కస్తూరి మేతి వేస్తున్నాను కొద్దిగా టేస్ట్ బావుంటదని. సో, అలా కస్తూరి మేతి వేస్తే ఇంకా టేస్ట్ కొద్దిగా బావుంటదనేసి వేస్తున్నాను. వేసి కలిపేసుకోవడమే మంచిగా. అంతేనండి. ఇంతే ఫ్రైస్ అయితే చాలా బావుంటది. కొంతమంది గ్రేవీ కర్రీ ఇష్టపడతారు. కొంతమంది ఫ్రైలు అలా ఇష్టపడతారు గదా! నాకు 2 కూడా ఇష్టమేనండి. నాకు ఎక్కువగా ఫ్రై అంటే ఇష్టం. మా ఆయనకి గ్రేవీ ఉంటే ఇంకా చాలా ఇష్టం. సో, అలా అన్నమాట. చపాతీతోనైతే ఈజీగా తింటాం గానీ, రైస్‌తో ఎలా తింటారు ఫ్రైలో అని మా ఆయన క్వెషన్ ఎప్పుడు ఏస్తూనే ఉంటారు. సో, అలా అన్నమాట. ఇదిగోండి చపాతీ చేసి చేసేస్తున్నాను. చపాతీ కంపల్సరీ. ఎక్కువ అయితే ఫస్ట్ రొట్టెలే చేస్తున్నానండి. ఇప్పుడు జొన్నలు అయిపోయినాయి గాబట్టి, దసరాకు ఊరికెళ్తాం గాబట్టి, అప్పుడు వచ్చేటప్పుడు తీసుకొద్దామనే ప్లానింగ్‌లో ఉన్నాము. అంటే మేమిప్పుడు మా ఊరికి అది ఊరికెళ్ళాలంటే 100 కిలోమీటరు ఉంది దూరంలో. సో, వెళ్ళాలి. ఇంగా వెళ్ళొచ్చు మంత్లీ మేము యాజ్ యూజువల్‌గా అయితే మంత్లీనే వెళ్ళి వస్తామండి. సో, ఏదన్నా పనుంటే ఇంకా 2 మంత్స్ వరకైతే వెళ్ళము. కానీ ఏదైనా వర్క్ వచ్చిందంటే కంపల్సరీ మంత్లీ వెళ్తాము. మా ఆయన ఇట్లా లీవ్ పెట్టుకొని లేదా అంటే లీవ్ ఒక్కొక్కసారి ఉన్నప్పుడు అలా వెళ్ళేసి వస్తాము. ఒక 2 డేస్ అలా ఉండేసి వస్తాము. సో, అక్కడ మా అత్తమామ వాళ్ళు ఉంటారు కాబట్టి. అండ్ ఇది చపాతీ వచ్చేసి ఇదిగోండి ఇలా భలే పొంగుతుందండి. అదేంటో నేను విడదీసేటప్పుడైతే అంత పొంగదు. సో, నేను ఇదివరకు చేసిన చపాతీలు పొంగినయి. ఇది లాస్ట్ చపాతీ చూపిద్దామని పెడితే ఇదే పొంగలేదు యాక్చువల్లీ. సో, నాకప్పుడు అనిపిచ్చింది ఓకే. పొంగే చపాతీలే చూపిస్తే అయిపోవుగా అన్నట్టు. ఇది లాస్ట్ పాప ఏడుస్తుందని పాపని ఎత్తుకొని ఒక సైడ్‌కి చేస్తున్నాను. తనేంటో బాగా ఏడుస్తుంది. మా ఆయన ఎత్తుకున్నా గూడా ఏడుస్తూనే ఉంది. సో, తనకు ఆకలై ఉంటుంది. అందుకని నేను ఎత్తుకొని అండ్ ఈ వీడియో ఇలా కంటిన్యూగా అయితేనే ఉంది. మళ్ళీ మా ఆయననే తర్వాత వచ్చి దాన్ని ఆఫ్ చేసేసారు వీడియోని. సో, ఈ వీడియో ఇంతేనండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.